హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్, రాజకీయాల్లో శాశ్వతంగా గెలిపే ఉంటుందని అనుకోవడం పెద్ద పొరపాటు. గెలుపోటములు సమానంగా ఉంటాయనేది మర్చిపోతే ఫలితం ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ అదే పనిలో ఉన్నారు. తెలంగాణ సాధించిన నాయకుడిగా కేసీఆర్ 2 సార్లు టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని సీఎం అయ్యారు. 2 సార్లు కూడా మంచి పాలన అందించారు. కొన్ని తప్పులు ఉన్నా సరే అభివృద్ధి సంక్షేమం బాగానే చేశారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, కానీ అసలు ఓటమి అనేది మర్చిపోయారు. కేసీఆర్ అనే కాదు, కింద నాయకులు కూడా అదే తీరులో ఉండిపోయారు. పైగా అహంకారం అనేది స్పష్టంగా కనిపించింది. అదే 2023 ఎన్నికల్లో కారుకు డ్యామేజ్ చేసింది. ఎన్నికల్లో ఓటమికి కారణమైంది. సీఎం కేసీఆర్ కాస్త మాజీ అయ్యారు. ఎంత బాగా చేసినా ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని చూడడం, మేము చెప్పిందే వేదం చేసిందే చట్టం అన్నట్లు ఏకపక్ష ధోరణితో వెళ్లడమే కొంపముంచింది. మరి ఓటమి తర్వాత కేసీఆర్లో మార్పు వచ్చిందా? పార్టీ మైలేజ్ పెంచేలా కొత్త వ్యూహాలు వేస్తున్నారా? నేతలు ప్రజల్లో ఉంటున్నారా? బీజేపీ రూపంలో బీఆర్ఎస్కు పోంచి ఉన్న ప్రమాదం ఏంటి? కారు మైలేజ్ పెరగాలంటే ఏం చేయాలనేది క్లారిటీగా వివరణ చూద్దాం. సరే, ఏదేమైనా ఓటమి వచ్చింది. మాజీ సీఎంగా ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉన్నారు. ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైన కేటీఆర్, హరీష్, కవిత ఫీల్డ్లో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ని ముప్పేటా దాడి చేస్తూ ప్రతి అంశంలో గట్టిగానే నిలదీస్తున్నారు. వేదిక ఏదైనా ప్రజా సమస్యలపై ప్రతిరోజు పోరాడుతున్నారు. అటు రేవంత్ సర్కార్ పాలనలో కూడా కొన్ని మిస్టేక్స్ కనపడుతున్నాయి. ఏ పాలనలో అయినా ప్రజలు పూర్తిగా సంతృప్తిగా ఉండరు, కానీ కాంగ్రెస్కు ఓటు వేసిన వాళ్ళు అయినా సంతృప్తిగా ఉండాలిగా. ఇప్పుడు రేవంత్ పాలనలో అది కనిపించడం లేదు. ముఖ్యంగా పల్లెల్లో హస్తంపై వ్యతిరేకత మొదలైంది. అవునన్నా కాదన్నా అదే వాస్తవమని ప్రతి ఒక్కరూ బల్లగుద్ది చెప్తారు. సరే, మరి కాంగ్రెస్ పై వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకత ఏమైనా కారు పార్టీకి ఉపయోగపడుతుందా అంటే పూర్తిగా అవునని చెప్పలేని పరిస్థితి. ఓటమి తరువాత బీఆర్ఎస్ పూర్తిగా పుంజుకుందని చెప్పడానికి లేదు. పార్లమెంటు ఎన్నికల్లో దారుణ ఓటమి కావచ్చు, కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోవడం, కొందరు ఎమ్మెల్యేలు నేతలు జంపింగ్ అయిపోవడం కావచ్చు, ఇవన్నీ కారులో పెద్ద మైనస్గా ఉన్నాయి. పైగా అధినాయకుడు కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. సీఎంగా ఉన్నప్పుడు సచివాలయంకు వెళ్లలేదనే నెగిటివ్ ఎలా వచ్చిందో, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల్లో లేకుండా ఉంటే అంతే నెగిటివ్ వస్తుంది. కాకపోతే ఇకపై ప్రజల్లోనే ఉంటానని కేసీఆర్ అంటున్నారు. అలాగే అసెంబ్లీకి వెళ్తానని అన్నారు. అదే కంటిన్యూ అయితే పార్టీకి మైలేజ్ వస్తుంది. ఇప్పటికే ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో పాజిటివ్ ఉంది. దీన్ని మరింత కొనసాగించాలి. కానీ నాయకులు పూర్తిగా జనంలో ఉన్నట్లు కనిపించడం లేదు. ఏదో కొంతమంది మాత్రమే ప్రజల్లోకి వచ్చి పోరాడుతున్నారు. మరికొందరు కనీసం మీడియా వేదికకైనా కనపడుతున్నారు. కానీ కొందరు మాత్రం ఓడిపోయాక అడ్రస్ లేరు. ఈ పరిస్థితి కూడా మారాలి. నేతలు యాక్టివ్ అవ్వాలి. కార్యకర్తలను కలుపుకొని పనిచేయాలి. ఇదంతా బాగానే ఉన్నా కొందరు నేతల్లో అహంకారం తగ్గలేదనే భావన ప్రజల్లో ఉంది. అది కూడా తగ్గితే ఇంకా బీఆర్ఎస్కే మంచిది. ఇక వ్యూహాల పరంగా కేసీఆర్ పూర్తిగా సక్సెస్ అవుతున్నట్లు లేరు. అవే పాత వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఈ మధ్య ఏపీ తెలంగాణ నీటి విషయాన్ని ఎక్కువ ప్రస్తావిస్తున్నారు. రేవంత్ సపోర్టుతోనే చంద్రబాబు ఏపీకి ఎక్కువగా కృష్ణా జలాలను తీసుకెళ్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. పైగా చంద్రబాబు తెలంగాణ ద్రోహి అని, మరో రూపంలో తెలంగాణలో అడుగు పెడుతున్నాడని అంటూ కేసీఆర్ ఆ మధ్య విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. ఇదంతా పాత డైలాగులే. పదే పదే చంద్రబాబుని బూచీగా చూపించి తెలంగాణ సెంటిమెంట్ లేపి రాజకీయ లబ్ధి పొందాలనేది కేసీఆర్ వ్యూహంగా ఉంది. కానీ ఇది పాత వ్యూహం. ఒకసారి వర్కౌట్ అయింది, మళ్ళీ వర్కౌట్ అవుతుందని అనుకోవడం భ్రమే అవుతుంది. ఇలాంటివి కాకుండా కొత్త వ్యూహాలు వేస్తే మంచిది. ఇక బీఆర్ఎస్కు బీజేపీ రూపంలో ప్రమాదం పోంచి ఉంది. తెలంగాణలో బీజేపీ బలపడుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. బీజేపీ బలం పెరుగుతుందంటే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ బలం పెరుగుతుందనే అర్థం వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి ఇప్పట్లో వచ్చే ఇబ్బంది లేదు. ఇంకా బీఆర్ఎస్కు మద్దతుగా ఉన్నవారే బీజేపీ వైపు మారాలి. అప్పుడు పార్లమెంటు ఎన్నికలైనా, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలైనా బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే వాళ్ళు బీజేపీ వైపు వెళ్లారని తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే కారుకే నష్టం. కాబట్టి ఇవన్నీ సరిచేసుకొని కేసీఆర్ పూర్తిగా యాక్టివ్ అయ్యి కొత్త వ్యూహాలతో రాజకీయ రంగంలోకి దిగితే కారుకు తిరుగుండదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్.